అదేవిధంగా నేను ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఈ వెహికల్స్ షార్టేజ్ వచ్చిందంటే ఈ 2-3 రోజులు తీసుకున్న నిర్ణయంలో ఇసుక లారీలు మొత్తం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంకొన్ని జిల్లాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఇతర ఫ్యాక్టరీల్లో ఉండే లారీలు డీసీఎంలు ఇతర వాహనాలన్నీ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఆ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆ యాజమాన్యాలతో కూడా మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయంలో హమాలీల విషయంలో కొంత షార్టేజ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ లేబర్ చాలా తక్కువ శాతం పనిచేస్తున్నారు. అది మీకు నాకు తెలిసిన విషయము. ఉదాహరణ ఇప్పుడు నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే. హుజూర్ నగర్ లో ఒక్క మిల్లులో కూడా ఒక్క తెలంగాణ హమాలి పనిచేయడు, పూర్తిగా బీహార్ నుంచి వచ్చింది. మరి బీహార్ అండ్ బెంగాల్ లేబర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి బెంగాల్లో మొన్న ఎన్నికలకు పోయి వాళ్ళు తిరిగి రావడం కొంత లేట్ అయింది. అదేవిధంగా బీహార్లో వీట్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి కొంత ఇతర కారణాల వల్ల కొంత అక్కడి నుంచి లేబర్ టైంలో వాపసు రాలేదు కాబట్టి కొంత లేబర్ షార్టేజు మనకు ముందు అవపడ్డది. ఇప్పుడు పూర్తిగా సెట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది.